హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. మనము ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ సంబంధించి ఎంసీక్యూ సిరీస్ అనేది లాంచ్ చేసాం కదండి. సో దాంట్లో భాగంగా మనం ఈరోజు జాగ్రఫీకి సంబంధించిన కొన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి, ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి చూద్దాము. సో దాంట్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత లోతైన ప్రదేశం ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ జావా ట్రెంచ్, ఆప్షన్ బి ప్యూర్టో రికో ట్రెంచ్, ఆప్షన్ సి మరియానా ట్రెంచ్, ఆప్షన్ డి సుండా ట్రెంచ్. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి క్వశ్చన్ ఇంగ్లీష్లో కూడా ఉంచడం జరిగిందండి. సో మనకి పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత లోతైనటువంటి ప్రదేశం ఏంటి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరియానా ట్రెంచ్ లేదా మెరీనా ట్రెంచ్ అని కూడా అంటారు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ది నెక్స్ట్ క్వశ్చన్. ఏ మహాసముద్రానికి ఒక దేశం పేరు పెట్టబడింది? ఓకే, ఒక దేశానికి సంబంధించిన పేరు ఏదైతే ఉందో అది ఒక సముద్రానికి పేరు పెట్టడం జరిగింది, అది ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ అట్లాంటిక్ మహాసముద్రం, ఆప్షన్ బి హిందూ మహాసముద్రం, ఆప్షన్ సి ఆర్కిటిక్ మహాసముద్రం, ఆప్షన్ డి పసిఫిక్ మహాసముద్రం. ఆప్షన్ బి హిందూ మహాసముద్రం. ఓకే, మన ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో మన కంట్రీ పేరు పెట్టడం జరిగింది, భారతదేశం ఏదైతే ఉందో దానికి హిందూ మహాసముద్రం అని పేరు పెట్టడం జరిగింది. ఒక కంట్రీ పేరు మీదుగా దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్కిటిక్ మహాసముద్రంను పసిఫిక్ మహాసముద్రంతో కలిపే జలసంధి ఏదంటున్నాడు. ద స్ట్రేట్ దట్ కనెక్ట్స్ ది ఆర్కిటిక్ ఓషన్ అండ్ ది పసిఫిక్ ఓషన్. ఓకే, ఆప్షన్ ఏ జిబ్రాల్టర్ జలసంధి, ఆప్షన్ బి బేరింగ్ జలసంధి, ఆప్షన్ సి డోవర్ జలసంధి, ఆప్షన్ డి పాల్క్ జలసంధి. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బేరింగ్ జలసంధి, బేరింగ్ స్ట్రేట్ ఏదైతే ఉందో అది ఆర్కిటిక్ ఓషన్ని అదేవిధంగా పసిఫిక్ ఓషన్ని కలపడం జరుగుతుంది. సో మనకి రష్యా ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో రష్యాకు సంబంధించి లాస్ట్ పాయింట్ ఈస్ట్న ఉన్నటువంటి అత్యంత తూర్పున ఉన్నటువంటి పాయింట్, అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి అలాస్కా ఏదైతే ఉందో ఆ రెండు దేశాల మధ్యలో, అంటే ఆ రెండు ప్రదేశాల మధ్యలో ఒక జలసంధి ఉంది, అదే బేరింగ్ జలసంధి. అది అటు ఆర్కిటిక్ ఓషన్ని ఇటు మనకి పసిఫిక్ ఓషన్ని కలపడం జరుగుతుంది. ఒకప్పుడు ఎప్పుడు ఐసేజ్ టైంలో మానవులు ఈ కాంటినెంటల్ షిఫ్ట్ అనేది అంటే ఈ ప్రదేశం గుండానే వెళ్ళడం జరిగింది. సో మీరు కనుక గమనించినట్లయితే రష్యాకు సంబంధించి లాస్ట్ పాయింట్ ఇది. అదేవిధంగా యాక్చువల్లీ ఇదంతా కెనడాకి సంబంధించి యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి అలాస్కా స్టేట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉంటుంది కదా. సో ఈ రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే స్టేట్ ఉందో దీన్ని బేరింగ్ స్టేట్ అంటారు. ఇటు ఇది ఆర్కిటిక్ ఓషన్ని, ఇటు పసిఫిక్ ఓషన్ని త్రూ బేరింగ్ సీ ద్వారా కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాప్ ఓరియంటెడ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని త్రూ మ్యాప్ ద్వారా ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో డోంట్ మిస్ ఇట్. అండ్ అదేవిధంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ షేర్ అండ్ లైక్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ మాగెల్లాన్. ఓకే, జలసంధి అట్లాంటిక్ మహాసముద్రంను దేనితో కలుపుతుంది? ద స్ట్రేట్ ఆఫ్ మాగెల్లాన్ కనెక్ట్స్ ది అట్లాంటిక్ ఓషన్ విత్. ఓకే, ఆప్షన్ ఏ ఆర్కిటిక్ మహాసముద్రం, ఆప్షన్ బి హిందూ మహాసముద్రం, ఆప్షన్ సి పసిఫిక్ మహాసముద్రం, ఆప్షన్ డి దక్షిణ మహాసముద్రం. ఓకే, ఏంటండి మనకి పసిఫిక్ మహాసముద్రంతో అట్లాంటిక్ ఓషన్ని కలపడం జరుగుతుంది. ఏ స్టేటు? మాగెల్లాన్ స్టేట్, స్టేట్ ఆఫ్ మాగెల్లాన్. ఏది? మాగెల్లాన్ జలసంధి మనకి అటు అట్లాంటిక్ ఓషన్ని ఇటు మనకి పసిఫిక్ ఓషన్ని కలపడం జరుగుతుంది. బేరింగ్ వచ్చేసి ఆర్కిటిక్, అదేవిధంగా పసిఫిక్. డిఫరెన్షియేషన్ గుర్తుపెట్టుకోండి. ఆర్కిటిక్ అంటే మనకి భూమి ఉత్తర భాగాన ఉన్నటువంటి సముద్రం ఏదైతే ఉందో అది ఆర్కిటిక్ ఓషన్, దక్షిణ భాగాన ఉన్నటువంటిది అట్లాంటిక్ ఓషన్. సో మోస్ట్లీ అంటే ఈ పార్ట్ అంతా ఏదైతే ఉందో దక్షిణ భాగంలో అట్లాంటిక్ ఓషన్ అనేది ఉండడం జరుగుతుంది. దీన్ని పసిఫిక్ ఓషన్తో కలిపేటువంటి జలసంధి ఏది? మనకి ఈ మాగెల్లాన్ జలసంధి. చిలీ దగ్గర ఈ మాగెల్లాన్ జలసంధి ఉంటుంది. సో ఇది మనకి అట్లాంటిక్ ఓషన్ అదేవిధంగా పసిఫిక్ మహాసముద్రాన్ని కలపడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బల వ్యవస్థ ఏది అని అడుగుతున్నాడు. ఓకే, the largest coral reef system in the world is option A Red Sea Coral Belt, option B Great Barrier Reef, option C New Caledonia Reef, option D Florida Reef. సో మనకి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఏదైతే ఉందో అది మనకి ఆస్ట్రేలియా ఖండంలో ఉండడం జరిగింది. ఈస్ట్ అంటే ఆస్ట్రేలియాకి ఈస్ట్ భాగాన అంటే తూర్పు భాగాన మనకి గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఉంది. సో మనకి ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పగడపు దిబ్బల వ్యవస్థ, కోరల్ రీఫ్ అంటారు కదా.
ఓకే, అదనమాట. సో ఇది పపువా న్యూగినీకి దగ్గరలో, అదేవిధంగా మొత్తం ఆస్ట్రేలియా ఈస్ట్ బార్డర్ ఏదైతే ఉందో అక్కడ ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంటల్గా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మధ్యధరా సముద్రంలోకి విస్తరించే మహాసముద్రం ఏది అని అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ ఏ పసిఫిక్ మహాసముద్రం, ఆప్షన్ బి హిందూ మహాసముద్రం, ఆప్షన్ సి అట్లాంటిక్ మహాసముద్రం, ఆప్షన్ డి ఆర్కిటిక్ మహాసముద్రం. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ప్లీజ్ వాచ్. ఒకసారి క్వశ్చన్ ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి వీడియో పాజ్ చేసి చూడండి. ఓకే, మధ్యధరా సముద్రంలోకి విస్తరించే మహాసముద్రం ఏది అంటున్నాడు. ఓకే, మెడిటరేనియన్ సీ. ఓకే, మెడిటరేనియన్ సీలోకి ఏ మహాసముద్రం కనెక్ట్ అవుతుంది అని అంటున్నాడు. ఆప్షన్ ఏ పసిఫిక్ మహాసముద్రం, ఆప్షన్ బి హిందూ మహాసముద్రం, ఆప్షన్ సి అట్లాంటిక్ మహాసముద్రం, ఆప్షన్ డి ఆర్కిటిక్ మహాసముద్రం. ఏదండి మనకి అట్లాంటిక్ మహాసముద్రం. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా అట్లాంటిక్ ఓషన్ కదా, మనకి ఇదంతా కూడా ఇటు పక్క వచ్చేసి పసిఫిక్ ఓషన్. సో ఈ అట్లాంటిక్ ఓషన్ వచ్చేసి మనకి దీని ద్వారా మెడిటరేనియన్ సీలోకి, ఓకే, మెడిటరేనియన్ సీలోకి ఎక్స్పాన్షన్ అవుతుంది అనమాట. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది అంటున్నాడు. కొంచెం సింపుల్ క్వశ్చన్సే, మనకి హైకోర్టు లాంటి డిస్ట్రిక్ట్ కోర్టు లాంటి ఎగ్జామ్స్లలో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఆ ఓరియంటోలోనే తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఆప్షన్ ఏ అరేబియా ఎడారి, ఆప్షన్ బి గోబీ ఎడారి, ఆప్షన్ సి సహారా ఎడారి, ఆప్షన్ డి ది గ్రేట్ విక్టోరియా ఎడారి. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సహారా ఎడారి ఏదైతే ఉందో మనకి సహారా డిజర్ట్ సహారా ఏదైతే ఉందో దట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డిజర్ట్ అనమాట. ఓకే, సహారా డిజర్ట్ ఎక్కడ ఉంది, మనకి ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉంది. ఆఫ్రికన్ కాంటినెంట్లో ఇది ఉండడం జరిగింది. దాదాపుగా ఇదంతా కూడా ఓకే మనకి నార్త్ ఆఫ్రికన్ మొత్తం కూడా ఈ సహారా ఎడారితోనే కవర్ అయి ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఉత్తర అమెరికాలో ఉన్న పీఠభూమి ఏది అంటున్నాడు. విచ్ ప్లాటూ ఈజ్ లొకేటెడ్ ఇన్ నార్త్ అమెరికా. ఆప్షన్ ఏ దక్కన్ పీఠభూమి, ఆప్షన్ బి కొలరాడో పీఠభూమి, ఆప్షన్ సి ఇథోపియన్ పీఠభూమి, ఆప్షన్ డి కింబర్లీ పీఠభూమి. మనందరికి తెలుసు డక్కన్ వచ్చేసి ఇండియాలో ఉండడం జరిగింది. ఓకే, మనకి ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే ఉందో మనకి తెలంగాణ ప్రాంతం, మహారాష్ట్ర ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా డెక్కన్ ప్లాటూ కిందికి రావడం జరుగుతుంది. మనకి ఇథోపియన్ వచ్చేసి ఆఫ్రికన్ కాంటినెంట్లో ఇథోపియన్ కంట్రీలో ఉండడం జరిగింది. ఇది ఆఫ్రికన్ కాంటినెంట్, ఇది ఏషియన్ కాంటినెంట్. ఇక్కడ వచ్చేసి ఉత్తర అమెరికాలో ఉన్నది కొలరాడో పీఠభూమి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈస్ ద కొలరాడో ప్లాటూ లొకేషన్. ఓకే, యునైటెడ్ స్టేట్స్లో ఉండడం జరిగింది. అతిపెద్ద భూభాగాన్ని కలిగిన ఖండం ఏది అంటున్నాడు. సో ప్రపంచంలోని 7 ఖండాల్లో అతిపెద్ద భూభాగాన్ని కలిగినటువంటి ఖండం ఏది అంటున్నాడు. ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి యూరప్, ఆప్షన్ సి ఆసియా, ఆప్షన్ డి ఉత్తర అమెరికా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఏదైతే భూభాగం ఉందో దాంట్లో 30% వరకు ఏషియన్ కాంటినెంటే ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ గ్రేట్ విక్టోరియా ఎడారి ఎక్కడ ఉంది. ఓకే, ద గ్రేట్ విక్టోరియా డిజర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అంటున్నాడు. ఓకే, విచ్ కాంటినెంట్ ఆర్ ఎల్స్. ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి ఆఫ్రికా, ఆప్షన్ సి దక్షిణాఫ్రికా, ఆప్షన్ డి ఉత్తర అమెరికా. ఎక్కడండి మనకి ఆస్ట్రేలియాలో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది గ్రేట్ విక్టోరియా డిజర్ట్ ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద ఎడారి. సో ఇక్కడ తన్మయ్ డిజర్ట్, అదేవిధంగా గ్రేట్ శాండీ డిజర్ట్, గిబ్సన్ డిజర్ట్స్ కూడా ఉండడం జరిగింది. మనకు ఆస్ట్రేలియాలో దాదాపుగా 70% కూడా ఆస్ట్రేలియన్ కాంటినెంట్లో 70% వరకు కూడా మనకి ప్రధానంగా ఎడారితో కూడుకున్నటువంటి ప్లేసే ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పనామా కాలువ ఏ 2 మహాసముద్రాలను కలుపుతుంది అంటున్నాడు. ఓకే, పనామా కాలువ ఏ 2 మహాసముద్రాలను కలుపుతుంది అంటున్నాడు. ఆప్షన్ ఏ ఆర్కిటిక్ మరియు హిందూ, ఆప్షన్ బి పసిఫిక్ మరియు అట్లాంటిక్, ఆప్షన్ సి అట్లాంటిక్ మరియు దక్షిణ మహాసముద్రం, ఆప్షన్ డి హిందూ మరియు దక్షిణ మహాసముద్రం అంటున్నాడు. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పసిఫిక్ మరియు అట్లాంటిక్ ఓషన్స్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా మనకి యునైటెడ్ స్టేట్స్, అదేవిధంగా సౌత్ అమెరికా, ఇటు నార్త్ అమెరికా, అదేవిధంగా సౌత్ అమెరికాకు మధ్యలో ఎక్కడైతే ఈ పనామా ఉందో ఆ పనామా ప్లేస్లో ఈ పనామా కెనాల్ అనేది ఉండడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆర్టిఫిషియల్ కెనాల్, మనకి న్యాచురల్గా ఏర్పడినటువంటి కెనాల్ కాదండి. సో బేసిక్గా యునైటెడ్ స్టేట్స్కి ట్రేడ్ అనేది తగ్గించడం కోసం అని చెప్పేసి ఏదైతే సీ రూట్ ఉందో ఈ పాయింట్ నుంచి ఈస్ట్ పాయింట్ నుంచి వెస్ట్ పాయింట్కి, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి న్యూయార్క్కి సీ రూట్ అనేది బేసిక్గా ఈ పనామా కెనాల్ కంటే ముందు మొత్తం
సౌత్ అమెరికా చుట్టి వచ్చేదనమాట. సో దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ పనామా కెనాల్ని డిగ్ చేయడం జరుగుతుంది, తవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక రకంగా ఈస్టమస్. ఓకే, ఈస్టమస్ అనేది మనం నెక్స్ట్ చూద్దాము ఏంటి అనేది. సో ఈ పనామా కెనాల్ ఇప్పుడు అట్లాంటిక్ ఓషన్ని అదేవిధంగా మనకి పసిఫిక్ ఓషన్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ భూ సరిహద్దు లేని ఏకైక సముద్రం. సో మనకి సముద్రం అంటేనే బేసిక్గా ఏదో ఒక కోస్ట్ అనేది ఉంటుంది, తీరరేఖ ప్రాంతం, తీర ప్రాంతం అనేది ఉంటుంది ఖచ్చితంగా సముద్రం అంటే. కానీ సముద్రం లోపటనే ఒక సముద్రాన్ని ఉన్నటువంటి సముద్రం ఏది అని అడుగుతున్నాడు. ఓకే, సో బేసిక్గా భూ సరిహద్దు లేని ఏకైక సముద్రం ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ కరేబియన్ సముద్రం, ఆప్షన్ బి సర్గాసో సముద్రము, ఆప్షన్ సి నల్ల సముద్రము, ఆప్షన్ డి బేరింగ్ సముద్రము. ఏంటి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సర్గాసో సముద్రము. బేసిక్గా మనకి ఓషన్ కరెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఓషన్ కరెంట్స్ ప్రధానంగా అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉందో, నార్త్ అండ్ అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉందో, నార్త్ అట్లాంటిక్ సదరన్ అట్లాంటిక్ ఓషన్ మధ్యలో ఈ ఓషన్ కరెంట్స్ బేసిక్గా ఇలా డ్రిఫ్ట్ అవుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. ఆ బేసిక్గా ఓషన్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ తిరిగి ఒక రొటేషన్ పద్ధతిలో తిరగడం వల్ల ఆ బౌండరీ లేనటువంటి ఇంకొక కొత్త సీ ఏర్పడడం జరిగింది. దాని పేరే సర్గాసో సీ. ఓకే, మనకి గల్ఫ్ స్ట్రీము అదేవిధంగా కెనరీ కరెంటు ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి బేసిక్గా ఆ సర్గాసో సీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా లొకేషన్ చూసుకోవాలంటే మిడ్ అట్లాంటిక్ ఓషన్లో. ఓకే, నెక్స్ట్ రింగ్ ఆఫ్ ఫైర్ దేనితో సంబంధం కలిగి ఉంది. ఓకే, ద రింగ్ ఆఫ్ ఫైర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అంటున్నాడు. ఆప్షన్ ఏ భూకంపాలు, ఆప్షన్ బి పగడపు దిబ్బలు, ఆప్షన్ సి సముద్ర ప్రవాహాలు, ఆప్షన్ డి మంచు కొండలు. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి మోస్ట్ ఆఫ్ ది వాల్కనోస్ అండ్ ఎర్త్ కేక్స్ వచ్చేసి మనకి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లోనే ఉండడం జరిగింది. సో ఇది పసిఫిక్ మహాసముద్రం ఏదైతే ఉందో ఈ పసిఫిక్ మహాసముద్రం అంచున కాంటినెంట్స్కి బేసిక్గా లొకేట్ అయి ఉండడం జరిగింది. అంటే పసిఫిక్ ప్లేట్ ఏదైతే పసిఫిక్ ఓషన్ ప్లేట్ లోపల ఉన్నటువంటి ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్కి కాంటినెంట్స్ కనెక్ట్ అయి ఉండడం వల్ల ఈ రెండు ప్లేట్స్, అటు ఓషానిక్ ప్లేట్ ఇటు టెక్టానిక్ ప్లేట్స్ రెండు కనెక్ట్ అయి ఉండడం వల్ల ఈ కనెక్ట్ అయ్యే ప్లేసెస్లలో ఎక్కువగా మనకి ఎర్త్ క్వేక్స్ అండ్ బేసిక్గా మనకి వాల్కనోస్ అనేటివి ఏర్పడడం జరిగింది. ప్రధానంగా వచ్చేసి భూకంపాలు అదేవిధంగా వాల్కనోస్తోని ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లాబ్రడార్ మహాసముద్ర ప్రవాహం దేనికి సంబంధించింది అంటున్నాడు. ఓకే, అది వెచ్చని ప్రవాహమా, చల్లని ప్రవాహమా, మనకి ఆవర్తన ప్రవాహమా, కాలానుగుణ ప్రవాహమా అంటున్నాడు. సో మనకి ఓషన్ కరెంట్స్ అనేటివి తెలుసు కదా, స్ట్రీమ్స్ బేసిక్గా సముద్రం లోపల ఉన్నటువంటి సముద్ర జలాలు ఏవైతే ఉంటాయో అవి రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఆ వాటిని కరెంట్స్ అంటాం. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఇట్లా డ్రిఫ్ట్ అవుతూ ఉంటాయి, రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా చాలా మటుకు ప్రపంచంలో ఆయా సముద్రాలలో ఉండేటువంటి కరెంట్స్కి ఆయా బేసిక్గా కోస్టల్స్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటి పేరు మీదుగా పేర్లు పెట్టడం జరిగిందనమాట, కోస్టల్ ఏరియాస్ని బేస్ చేసుకొని. సో దాంట్లో ఈ లాబ్రడార్ కరెంట్ అనేది ఒకటి, లాబ్రడార్ మహాసముద్ర ప్రవాహం. సో అది ఏ కేటగిరీకి సంబంధించింది. సో దీంట్లో కూడా మనకి వెచ్చని ప్రవాహము, చల్లని ప్రవాహము, ఆవర్తన ప్రవాహము, కాలానుగుణ ప్రవాహాలుగా ఉండడం జరుగుతుంది. ప్రధానంగా మనకి వెచ్చని అంటే వామ్ కరెంటా లేకపోతే కోల్డ్ కరెంటా అని అడుగుతారు. సో ఇప్పుడు లాబ్రడార్ కరెంటు దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, చల్లని ప్రవాహం. సో బేసిక్గా మనకి ఇక్కడ కెనేడియన్ ఏదైతే గ్రీన్లాండ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి లాబ్రడార్ కరెంట్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గల్ఫ్ స్ట్రీమ్ ఇది వామ్ కరెంటు. ఓకే, నార్త్ అరబిడో డ్రిఫ్ట్ కెనరీ కరెంట్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇది కోల్డ్ కరెంటు. మనకి ఏదైతే ఈ పెరు కరెంటు చాలా న్యూస్లో ఉండడం జరుగుతుంది. దేనికి సంబంధించింది అంటే ప్రధానంగా మనకి ఎల్నినో లానినో అని రెండు ఉంటాయి కదా, ఆ ఎల్నినో బేసిక్గా ఏర్పడడానికి ఈ పెరు కరెంట్ కూడా బేసిక్గా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రపంచవ్యాప్తంగా ఆయా సముద్రాలలో ఈ సముద్ర ప్రవాహాలు అనేటివి ఉండడం జరిగింది. ఖచ్చితంగా వామ్ కరెంట్స్ అంటే ఏంటి, కోల్డ్ కరెంట్స్ అంటే ఏవి అనేది గుర్తుపెట్టుకోండి పేర్లు. ఓకే, నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం, ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ది వరల్డ్ అని అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ ఏ బోర్నియో, ఆప్షన్ సి మడగాస్కర్, ఆప్షన్ సి గ్రీన్లాండ్, ఆప్షన్ బి న్యూ గునియా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం ఐలాండ్ ఏది అంటే గ్రీన్లాండ్. చూసుకున్నట్లయితే ఇది మనకి నార్త్న భూమికి ఉత్తర ధ్రువాన ఉండడం జరుగుతుంది. ఓకే,
నెక్స్ట్ కింది వాటిలో చల్లని సముద్ర ప్రవాహం ఏది అంటున్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కోల్డ్ ఓషన్ కరెంట్ అంటున్నాడు. ఇందాకే చెప్పాను. సో మనకి వామ్ కరెంట్స్ అదేవిధంగా కోల్డ్ కరెంట్స్ చాలా ఇంపార్టెంట్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆప్షన్ ఏ గల్ఫ్ స్ట్రీమ్, ఆప్షన్ బి కురిషియో, ఆప్షన్ సి కెనరీ, ఆప్షన్ డి ఈక్వెటోరియల్ కరెంట్. సో ఇక్కడ మనకి కోల్డ్ కరెంట్ అడుగుతున్నాడు. సో మనకి చూసుకున్నట్లయితే గల్ఫ్ స్ట్రీమ్ ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటివి అన్నీ మనకి బేసిక్గా వామ్ కరెంట్స్ అన్నమాట. సో గల్ఫ్ స్ట్రీమ్ వచ్చేసి మనకి వామ్ కరెంట్, కురిషియో వచ్చేసి కూడా మనకి వామ్ కరెంట్, అదేవిధంగా ఈక్వెటోరియల్ కౌంటర్ ఏదైతే ఉందో అది కూడా వామ్ కరెంటే. సో బేసిక్గా ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కెనరీ. ఇక్కడ ఏదైతే యూరోప్కి దగ్గరలో అదేవిధంగా మెడిటరేనియన్ సీకి ఎంట్రన్స్లో మనకి అట్లాంటిక్ ఓషన్ ఉంది కదా. సో ఈ మెడిటరేనియన్ సీకి ఎంటర్ అయ్యే ప్రాసెస్లో ఈ కెనరీ కరెంట్ ఏదైతే ఉందో అది మనకి కోల్డ్ కరెంటు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందాక చూసినటువంటి లాబ్రడార్ కరెంట్ ఏదైతే ఉందో అది కూడా మనకి కోల్డ్ కరెంటే. సో గల్ఫ్ స్ట్రీమ్ అనేది మనకి వామ్ కరెంటు, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఛాలెంజర్ డీప్ ఎక్కడ ఉంది. ఆప్షన్ ఏ జావా ట్రెంచ్, ఆప్షన్ బి ప్యూర్టో రికో ట్రెంచ్, ఆప్షన్ సి మరియానా ట్రెంచ్, ఆప్షన్ డి సుండా ట్రెంచ్. సో బేసిక్గా ఛాలెంజ్ డీప్ అంటే ఏంటి, ప్రపంచంలోనే అత్యంత లోతైనటువంటి ప్రాంతాన్ని ఛాలెంజర్ డీప్గా పేర్కొనడం జరుగుతుంది. అది ఎక్కడ ఉంది, మెరియానా ట్రెంచ్. మెరీనా ట్రెంచ్ ఏదైతే ఉందో పసిఫిక్ మహాసముద్రంలో అదే అత్యంత లోతైనటువంటి ప్రాంతము. ఓకే, సో దాన్ని ఛాలెంజర్ డీప్గా పేర్కొనడం జరుగుతుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మెరీనా ట్రెంచ్ లేదంటే మరియానా ట్రెంచ్. ఓకే, ఈస్టమస్. ఓకే, ఈస్టమస్ దేనిని కలుపుతుంది అని అడుగుతున్నాడు. రెండు మహాసముద్రాలు, ఆప్షన్ బి రెండు ఖండాలు, ఆప్షన్ సి రెండు సముద్రాలు, ఆప్షన్ డి రెండు పెద్ద భూభాగాలను. ఏంటి మనకి స్ట్రేట్స్ అండ్ గల్ఫ్. ఓకే, అదేవిధంగా ఈస్టమస్ చాలా ఇంపార్టెంట్. వీటి యొక్క డెఫినేషన్స్, స్ట్రేట్స్ వచ్చేసి మనకి ప్రధానంగా రెండు అతిపెద్ద వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటిని కలిపే వాటిని స్ట్రేట్స్ అంటారు. సో మనకి ఒక సముద్రం నుంచి ఇంకో సముద్రానికి మధ్యలో ఒక సన్నని పాయలాగా ఏదైతే ఉంటుందో, స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రధానంగా స్ట్రేట్ అని పేర్కొనడం జరుగుతుంది మనకి. అది స్ట్రేట్స్ అన్నమాట. ఓకే, అదేవిధంగా రెండు భూభాగాలు, అతిపెద్ద భూభాగాలను కలుపుతూ సన్నని ఏదైతే భూభాగం కనెక్టింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రధానంగా ఈస్టమస్ అని పేర్కొనడం జరుగుతుంది. అంటే ఇటువైపు అటువైపు మనకి ప్రధానంగా వాటర్ అనేది ఉంటుంది. ఈ రెండు కనెక్టింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ కనెక్టింగ్ పాయింట్గా యూజ్ అయ్యేటువంటి సన్నని భూభాగాన్ని ఈస్టమస్గా పేర్కొంటారు. రెండు పెద్ద భూభాగాలను కలిపేదే ఈస్టమస్ అన్నమాట. ఓకే, బేసిక్గా మనకి పనామా ఈస్టమస్ ప్రపంచంలోనే అదొకప్పుడు ఈస్టమస్, కానీ ఇప్పుడు దాంట్లో కెనాల్ అనేది డిగ్ చేయడం వల్ల ఇప్పుడు అది స్ట్రేట్గా మారడం జరిగింది. పనామా ఈస్టమస్ ఏదైతే ఉందో అది కూడా ఒకటి అన్నమాట. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అట్లాంటిక్ మహాసముద్రంలోని ఏ ట్రెంచ్ ఉంది. ఈ కింద ఇచ్చినటువంటి ట్రెంచ్లలో మనకు అడుగుతారు ఏ ట్రెంచ్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది అంటున్నాడు. ఆప్షన్ ఏ మరియానా ట్రెంచ్, ఆప్షన్ బి ప్యూర్టో రికో ట్రెంచ్, ఆప్షన్ సి టోంగో ట్రెంచ్, ఆప్షన్ డి సుండా ట్రెంచ్. సో సముద్ర అడుగు భాగాన బేసిక్గా ట్రెంచ్లు ఉంటాయి, అంటే కొండలాగా ఉంటాయి. బేసిక్గా దీన్ని ట్రెంచ్ అంటారు. సో మనకి కాంటినెంటల్ ఏదైతే ఉంటుందో కాంటినెంటల్ షెల్ఫ్ ఈ విధంగా ఇదంతా ప్రధాన భూభాగం అనుకున్నట్లయితే ఇదంతా వాటర్ కదా, ఓషన్ కదా. సో ఈ కాంటినెంట్స్ ఏవైతే ఇలా డ్రిఫ్ట్స్ ఈ విధంగా వస్తాయి కదా, ఇది సముద్ర భాగాన అడుగు భాగాన ఉన్నటువంటి ప్రాంతం, ప్రధాన భూభాగం అనుకోండి ఒక రకంగా. ఈ విధంగా ఉండి మళ్ళీ ఇదంతా సముద్రం. ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని ట్రెంచ్ అంటారు డీప్గా. సో ఆ విధంగా ఉన్నటువంటిది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ట్రెంచ్ ఏంటి, మనకు మరియానా ట్రెంచ్ పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్యూర్టో రికో ట్రెంచ్ ఏదైతే ఉందో ఇది అట్లాంటిక్ ఓషన్లో ఉండడం జరిగింది. ఓకే, మనకి ప్రధానంగా సౌత్ అమెరికా దగ్గర. కరెక్ట్గా చెప్పాలి అంటే మనకి ఇది వెస్ట్ ఇండీస్కి సంబంధించినటువంటి కరేబియన్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో దాని దగ్గరలో ఈ ప్యూర్టో రికో ట్రెంచ్ అనేది ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్
పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ నుండి దేని ద్వారా వేరు చేయబడింది? ఆప్షన్ ఏ మెగల్లన్స్ జలసంధి, ఆప్షన్ బి పనామా కాల్వ, ఆప్షన్ సి సూయిజ్ కాల్వ, ఆప్షన్ డి బేరింగ్ జలసంధి. ఏంటి మనం ఇందాకే చూసాము అట్లాంటిక్ అండ్ పసిఫిక్ మహాసముద్రం దేని ద్వారా, యాక్చువల్లీ పనామా, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పనామా కెనాల్ ఏదైతే ఉందో ఈ పనామా కెనాల్ ద్వారా మనకి దీన్ని వేరు చేయడం జరిగింది. అట్లాంటిక్ మహాసముద్రము అదేవిధంగా పసిఫిక్ మహాసముద్రము. బేసిక్గా ఇక్కడ చెప్పాను కదా ఈస్తమస్ అనేది ఉండడం జరిగింది. ఓకే, మనం ప్రీవియస్ కనుక చూసుకున్నట్లయితే ఇటు అట్లాంటిక్ ఓషన్ ఉంది, ఇటు మనకి పసిఫిక్ ఓషన్ ఉంది. ఈ రెండింటిని విడగొట్టేది ఏంటంటే ఈ పనామా. బేసిక్గా ఇది ఆర్టిఫిషియల్ కెనాల్. ఇప్పుడు ఈ కెనాల్ ద్వారా ఈ రెండింటిని కలుపుతుంది. కానీ ఒరిజినల్గా తీసుకున్నట్లయితే ఇది ఆర్టిఫిషియల్ కెనాల్ కాకముందు బాడీ ఏదైతే ల్యాండ్ బాడీ అనేది ఇక్కడ లొకేట్ అయి ఉంది. సో ఇది ఒక ఈస్తమస్ లాగా ఈ రెండు సముద్రాలను మహాసముద్రాలను విడగొట్టడం జరిగిందనమాట. సో మనకి ఆప్షన్ బి పనామా కాల్వ అనేది ఇంపార్టెంట్. పనామా ఈస్తమస్ అని కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అటు అట్లాంటిక్ ఓషన్ని ఇటు పసిఫిక్ ఓషన్ని విడగొట్టడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మూడు వైపులా బంగ్లాదేశ్తో చుట్టబడిన రాష్ట్రం ఏది అంటున్నాడు. ఓకే, ఒక రాష్ట్రం ఇండియాకి సంబంధించినటువంటి ఒక రాష్ట్రము పూర్తిగా బంగ్లాదేశ్తోని చుట్టబడి అంటే పూర్తిగా బ్లాక్ అయి ఉందన్నమాట. ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి మేఘాలయ, ఆప్షన్ సి త్రిపుర, ఆప్షన్ డి మిజోరం. ఏ స్టేట్ అండి మనకి? త్రిపుర. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. త్రిపుర కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ త్రిపుర దీన్ని కనుక చూసుకున్నట్లయితే మూడు దిక్కులో కూడా మనకి బంగ్లాదేశ్తో కవర్ ఉండడం జరిగింది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మయన్మార్తో ఎక్కువ సరిహద్దు కలిగిన భారతీయ రాష్ట్రం ఏది అంటున్నాడు. ఓకే, కొంచెం పిక్చర్ ఓవర్లాప్ అయింది, ప్లీజ్ ఇగ్నోర్ దట్ వన్. ద ఇండియన్ స్టేట్ విత్ మ్యాక్సిమం బార్డర్ విత్ మయన్మార్ ఈజ్ అంటున్నాడు. ఏ రాష్ట్రము మయన్మార్తో, ఇండియాకి సంబంధించినటువంటి ఏ రాష్ట్రము మయన్మార్తో ఎక్కువ బార్డర్ని షేర్ చేసుకుంటుంది అని అంటున్నాడు. సో మనకి బార్డర్ స్టేట్స్, బార్డర్ కంట్రీస్ చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీతో ఎక్కువ బార్డర్ షేర్ చేసుకుంటుంది, ఎన్ని రాష్ట్రాలు ఆ దేశంతో బార్డర్ని షేర్ చేసుకుంటున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఒక్కొక్కసారి సవ్య దిశ, అపసవ్య దిశ అని కూడా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి రాష్ట్రాలకు బట్టి. ఆప్షన్ ఏ మణిపూర్, ఆప్షన్ బి మిజోరాం, ఆప్షన్ సి నాగాల్యాండ్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. మయన్మార్తోని అత్యధికంగా బార్డర్ షేర్ చేసుకున్నటువంటి రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకి ఇక్కడ 520 కిలోమీటర్స్తోని అరుణాచల్ ప్రదేశ్ మయన్మార్తోని బార్డర్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మిజోరాం 510 కిలోమీటర్స్, తర్వాత వచ్చేసి మణిపూర్ వచ్చేసి 398 కిలోమీటర్స్, తర్వాత నాగాల్యాండ్తోని 215 కిలోమీటర్స్. నాగాల్యాండ్ లాస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. మొత్తం 1643 కిలోమీటర్స్. ఓకే, 1643 కిలోమీటర్ల బార్డర్ షేర్ అనేది మన రాష్ట్రాలు మయన్మార్తో చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో, తర్వాత మిజోరాం, తర్వాత మణిపూర్, నాగాల్యాండ్. ఓకే, భారతదేశం ఏ దేశంతో ఎక్కువ సరిహద్దును పంచుకుంటుంది? ఆప్షన్ ఏ పాకిస్తాన్, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి బంగ్లాదేశ్. అందరికీ తెలిసిన క్వశ్చనే, ఇలాంటి వాటిని ఇగ్నోర్ చేయకండి. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళి మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బంగ్లాదేశ్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంతో అతి తక్కువ సరిహద్దును పంచుకునే దేశం ఏది అంటున్నాడు. ఆప్షన్ ఏ భూటాన్, ఆప్షన్ బి మయన్మార్, ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ డి నేపాల్. ఏ దేశం అండి? ఆఫ్ఘనిస్తాన్ 106 కిలోమీటర్స్ ఆర్ 116 కిలోమీటర్స్ బార్డర్ మాత్రమే షేర్ చేసుకుంటుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చైనా, నేపాల్ మరియు భూటాన్లతో సరిహద్దును పంచుకునే భారతీయ రాష్ట్రం ఏది? ఒకే ఒక రాష్ట్రం ఈ మూడు దేశాలతోని బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఆ రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ సి సిక్కిం, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. ఏంటి మనకి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సిక్కిం. మనకి చికెన్ నెక్ దగ్గర, కరెక్ట్గా చెప్పాలంటే ఈ చికెన్ నెక్ ఏదైతే ఉందో దాని దగ్గర పైన సిక్కిం అనేది ఉండడం జరిగింది కదా, పశ్చిమ బెంగాల్ పైన. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఇక్కడ నేపాల్, భూటాన్ అండ్ చైనాతోని బార్డర్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సిక్కిం ఈజ్ ద స్టేట్ విచ్ బార్డర్ షేరింగ్ విత్ చైనా, నేపాల్, భూటాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మెక్మోహన్ లైన్ భారతదేశం మరియు దేని మధ్య ఉంది? మెక్మోహన్ లైన్ ఏ భారతదేశము మరియు ఏ దేశంతో మధ్య మెక్మోహన్ లైన్ అనేది ఉండడం జరిగింది అంటున్నాడు. ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి పాకిస్తాన్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి బంగ్లాదేశ్. ద మెక్మోహన్ లైన్ ఈజ్ ద బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ అంటున్నాడు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, చైనా. ఓకే, మనకి
చైనాతోని ఈ అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ ఏదైతే ఉందో దానికి మెక్మోహన్ లైన్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రాడిక్లిఫ్ లైన్ ఎవరి మధ్య సరిహద్దును గుర్తించింది. రాడిక్లిఫ్ లైన్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో మనకి బేసిక్గా సరిహద్దు లైన్గా ఉండడం జరిగింది అంటున్నాడు. ద రాడిక్లిఫ్ లైన్ డిమార్కేట్స్ ది బౌండరీ బిట్వీన్ విచ్ కంట్రీస్? ఆప్షన్ ఏ భారతదేశం మరియు నేపాల్, ఆప్షన్ బి భారతదేశం మరియు చైనా, ఆప్షన్ సి భారతదేశం మరియు పాకిస్తాన్, ఆప్షన్ డి భారతదేశము మరియు బంగ్లాదేశ్. ఓకే, బేసిక్గా రాడిక్లిఫ్ లైన్ అనేది ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి భారతదేశము మరియు పాకిస్తాన్ మధ్యలో ఉండడం జరిగింది 1947లో బేసిక్గా సర్ రాడిక్లిఫ్ అధ్యక్షతన ఇండియా పాకిస్తాన్ విడిపోయే ప్రాసెస్లో మనకి ఈ రాడిక్లిఫ్ లైన్ అనేది పాకిస్తాన్ మరియు భారతదేశం మధ్యలో బేసిక్గా బార్డర్ లైన్గా ఉండడం జరిగింది. ఇది ఏదైతే ఉందో ఇది వెస్ట్ పాకిస్తాన్. ఓకే, అదేవిధంగా ఇది మనకి ఈస్ట్ పాకిస్తాన్. సో ప్రధానంగా ఇప్పుడు దేనికి మనకి వెస్ట్ పాకిస్తాన్ కంట్రీతోని దీన్ని సూచించడం జరుగుతుంది. రాడిక్లిఫ్ లైన్ అంటే పాకిస్తాన్తోని ఒకప్పటి పాకిస్తాన్. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భూటాన్ రాజధాని ఏంటి అని అడుగుతున్నాడు. కింది వాటిలో ఏది భూటాన్ రాజధాని అంటున్నాడు. ఆప్షన్ ఏ పారో, ఆప్షన్ బి థింపు, ఆప్షన్ సి ఫునాకా, ఆప్షన్ డి లసాహా. ఓకే, ఏంటి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భూటాన్ యొక్క రాజధాని థింపు. ఓకే, నెక్స్ట్ దురంద్ లైన్ ఏ రెండు దేశాలను వేరు చేస్తుంది అంటున్నాడు. దురంద్ లైన్ అనేది బేసిక్గా ఏ రెండు దేశాలను వేరు చేస్తుంది అంటున్నాడు. ఆప్షన్ ఏ భారతదేశం మరియు పాకిస్తాన్, ఆప్షన్ బి భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ సి పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ డి చైనా మరియు నేపాల్. ఏంటి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి బార్డర్ లైన్ని దురంద్ లైన్గా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కారంకోరం పాస్ భారతదేశాన్ని దేనితో కలుపుతుంది? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి పాకిస్తాన్, ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ డి చైనా. ఓకే, కారంకోరం పాస్ ఏదైతే ఉందో మనకి ఆప్షన్ డి చైనాతోని కలవడం జరుగుతుంది. ఇది ఒకప్పుడు యాన్షియంట్ రూట్కి పెట్టింది పేరు అన్నమాట. యాన్షియంట్ ట్రేడ్ రూట్ ఏదైతే ఉందో మనకి చైనాకి ఇండియాకి ట్రేడ్ రూట్గా ఈ కారంకోరం పాస్ అనేది ఉపయోగపడింది. వాణిజ్య వ్యాపారాలు అనేవి ఈ రూట్ ద్వారానే చేశారు. ఓకే, భూమి యొక్క బాహ్య కేంద్రం దేనిని ఉత్పత్తి చేయడానికి బాధ్యత వహిస్తుంది? ఓకే, ద ఎర్త్ ఔటర్ కోర్. ఇక్కడ మనకి ఏంటి క్రస్ట్, మ్యాంటిల్, అదేవిధంగా కోర్ అని 3 లేయర్స్ ఉంటాయి ఎర్త్ లోపట. ఎర్త్ బాహ్యంగా ఉండేటువంటి దాన్ని మనము క్రస్ట్ అని పిలవడం జరుగుతుంది. మధ్యస్థంగా ఉండేదాన్ని మ్యాంటిల్ అని పిలవడం జరుగుతుంది. అదే పూర్తిగా లోపల ఉన్నదాన్ని కోర్ అని పిలవడం జరుగుతుంది. దీంట్లో కోర్లో మళ్ళీ ఇన్నర్ కోరు, అవుటర్ కోర్ అని 2 ఉంటాయి. ఓకే, దాంట్లో బాహ్య కేంద్రం దేనిని ఉత్పత్తి చేయడానికి బాధ్యత వహిస్తుంది? ఒకటి ఆప్షన్ ఏ ప్లేట్ కదలిక, ఆప్షన్ బి అలలు, ఆప్షన్ సి గుర్తుఆకర్షణ, ఆప్షన్ డి అయస్కాంత క్షేత్రం. ఏంటి ఆప్షన్ డి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేయడానికి ఇది మనకి బేసిక్గా అవుటర్ కోర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ భూమి 15 డిగ్రీలు ఎన్ని గంటల్లో తిరుగుతుంది? బేసిక్గా మనకి ఇక్కడ కనుక గమనించినట్లయితే భూమి ఏదైతే ఎర్త్ రొటేషన్ ఏదైతే ఉంటుందో ఎర్త్ రొటేట్ అవ్వడానికి 15 డిగ్రీస్ రొటేట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. సో మనం ఇక్కడ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆప్షన్ ఏ 1 గంట, ఆప్షన్ బి 1 నిమిషం, ఆప్షన్ సి 30 నిమిషాలు, ఆప్షన్ డి 2 గంటలు అంటున్నాడు. సో బేసిక్గా మనకి 360 డిగ్రీస్ మామూలుగా రొటేషన్ అవ్వడానికి భూమి. సో ఈ 360 డిగ్రీస్ని మనం ఎన్ని గంటలు 24 అవర్స్ రఫ్ ఎస్టిమేషన్ ప్రకారం రఫ్గా అప్రాక్సిమేట్లీ 24 అవర్స్ పడుతుంది రొటేట్ అవ్వడానికి. రొటేషన్ వేరు, రెవల్యూషన్ వేరు, గుర్తుపెట్టుకోండి. సో భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు టైం పడుతుంది కదా. సో 24 గంటలలో బేసిక్గా మనము డిగ్రీస్ వైజ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే 15 డిగ్రీస్ని ఎన్ని గంటలలో ఎంత సమయంలో రొటేట్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 గంట సమయం పడుతుంది. ఓకే, మనం సింపుల్గా 360 డిగ్రీస్ అనుకొని 360 డిగ్రీస్ బై 24 కనుక చేసుకున్నట్లయితే సింపుల్గా 1 అవర్ ఈక్వల్ టు 15 డిగ్రీస్ వస్తుంది. ఓకే, 1 అవర్ ఈక్వల్ టు 15 డిగ్రీస్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రొటేషన్ వేరు, రెవల్యూషన్ వేరు. ఓకే, రొటేషన్ వచ్చేసి భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని రొటేషన్ అంటారు. రెవల్యూషన్ వచ్చేసి మనకి భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని రెవల్యూషన్ అంటారు.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి భూమి యొక్క సగటు వ్యాసార్థం ఎంత అంటున్నాడు. ఆప్షన్ ఏ 6578 కిలోమీటర్స్, ఆప్షన్ బి 6371 కిలోమీటర్స్, ఆప్షన్ సి 6100 కిలోమీటర్స్, ఆప్షన్ డి 5821 కిలోమీటర్స్. ద యావరేజ్ రేడియస్ ఆఫ్ ది ఎర్త్, రేడియస్ అంటున్నాడు. ఓకే, మనకి డయామీటర్ వేరు, రేడియస్ వేరు. సో భూమి కేంద్రకం నుంచి బేసిక్గా సెంటర్ నుంచి ఎంత రేడియస్ని కలిగి ఉంది అంటున్నాడు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి రేడియస్ ఈజ్ ద 6371 కిలోమీటర్ అప్రాక్సిమేట్లీ. ఓకే. నెక్స్ట్ లిథోస్పియర్లో ఇవి ఉంటాయి. సో మనకి బేసిక్గా ఎర్త్ ఇంటీరియర్ని లిథోస్పియర్, ఓకే, ఆస్థెనోస్పియర్ ఈ విధంగా విడగొట్టడం జరిగింది కదా. ఎర్త్ క్రస్ట్, మ్యాంటిల్, అదేవిధంగా కోర్ అని. సో ఈ 3 భాగాలలో కూడా మళ్ళీ డిఫరెంట్ లేయర్స్ అనేటివి ఉంటాయి. సో లిథోస్పియర్, ఆస్థెనోస్పియర్ ఏంటి అనేటివి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫిజికల్ జాగ్రఫీలో ఇవి చాలా ఇంపార్టెంట్. ఎర్త్ ఇంటీరియర్ గురించి ఖచ్చితంగా అడుగుతారు. ఆప్షన్ ఏ క్రస్ట్ మాత్రమే, ఓకే, క్రస్ట్ అంటున్నాడు. ఆప్షన్ బి మ్యాంటిల్ మాత్రమే. ఆప్షన్ సి క్రస్ట్ మరియు మ్యాంటిల్ అంటున్నాడు. ఆప్షన్ డి బాహ్య కేంద్రం అంటున్నాడు. ఓకే, అవుటర్ కోర్ అంటున్నాడు. ఓకే, ద లిథోస్పియర్ ఇంక్లూడ్స్ ఫాలోయింగ్. ఓకే, సో మనకి లిథోస్పియర్ వచ్చేసి ఎర్త్ క్రస్ట్, అదేవిధంగా అప్పర్ మ్యాంటిల్ ఏదైతే ఉందో అప్పర్ మ్యాంటిల్ రెండింటిని కలిపి లిథోస్పియర్గా పేర్కొనడం జరుగుతుంది. సో ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే లిథోస్పియర్ క్రస్ట్ అండ్ అప్పర్ మోస్ట్ సాలిడ్ మ్యాంటిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము బేసిక్గా లిథోస్పియర్గా పేర్కొనడం జరుగుతుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ సూర్యుని నుండి భూమి కక్షలో అత్యంత దూరంలో ఉన్న బిందువుని ఏమంటారు. ఓకే, ద పాయింట్ ఈజ్ ద ఎర్త్ ఆర్బిట్ ఫార్తెస్ట్ ఫ్రమ్ ది సన్ ఈజ్ కాల్డ్. ఏదైతే భూమికి సంబంధించిన పాయింట్ కక్ష ఏదైతే ఉంటుందో ఆ కక్ష అనేది మనకి ఎగ్జాక్ట్లీ సర్కిల్గా ఉండదండి. సో సూర్యుడు ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండి ఎగ్జాక్ట్గా సర్కిల్ మాదిరిగా ఉండదు, ఎలిప్టికల్గా ఉంటుంది ఈ విధంగా. సపోజ్ ఇది భూమి తిరిగేటువంటి యాక్సిస్, భూమి ఇలా తిరుగుతుంది అనుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్, సూర్యుడు ఇక్కడ ఉంటాడు. ఓకే, సో దీంట్లో ఇప్పుడు ఇక్కడ నుంచి దిస్ ఈజ్ ద ఫార్తెస్ట్ పాయింట్. ఇక్కడ భూమి ఇక్కడ ఉన్నట్లయితే అది లాంగెస్ట్ పాయింట్ అన్నమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఉంటే ఇది షార్టెస్ట్ పాయింట్. ఓకే, ఇది సన్ ఇక్కడ పిక్చర్లో ఈజీగా కనిపిస్తుంది. సో దీంట్లో క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఈ లార్జెస్ట్ పాయింట్ అంటే లాంగెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో, ఫార్తెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు అంటున్నాడు. ఆప్షన్ ఏ పెరిహీలియన్, ఆప్షన్ బి అఫేలియన్, ఆప్షన్ సి ఈక్వినాక్స్, ఆప్షన్ డి సాల్స్టీన్. ఓకే, మనకేంటి అఫేలియన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అఫేలియన్ మనకి సూర్యుడికి భూమికి అత్యంత దూరాన ఉన్నటువంటి పాయింట్ని అఫేలియన్ అంటారు. అదేవిధంగా దగ్గర ఉన్నదాన్ని పెరిహేలియన్ అంటారు. ఓకే, అపిహేలియన్ అంటే దూరంగా ఉన్నటువంటి దాన్ని, పెరిహేలియన్ అంటే దగ్గరగా ఉన్నటువంటి దీన్ని పెరిహేలియన్, దీన్ని అపిహేలియన్ అంటారు. అదేవిధంగా చంద్రుడికి మనకి భూమికి కూడా ఇదే విధంగా ఉంటాయి. సో భూమికి చంద్రుడికి దూరంగా ఉన్నటువంటి పాయింట్ని మనం ఏమంటాము, అపోజీ అంటాం. అపోజీ దూరంగా ఉన్నటువంటివి. ఇక్కడ అపిహేలియన్ అంటే ఇక్కడ అపోజీ అంటాము. ఇక్కడ పెరిహేలియన్ దగ్గరగా ఉన్నటువంటి దాన్ని, భూమికి సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి దాన్ని పెరిహేలియన్ అంటే భూమికి చంద్రుడికి దగ్గరగా ఉన్నటువంటి దాన్ని పెరిజీ అంటాము. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్, భూమి యొక్క క్రస్ట్ను నిర్మించడానికి కారణమయ్యే ప్రక్రియను ఏమంటారు. ఆప్షన్ ఏ కోత, ఆప్షన్ బి డయాస్ట్రోఫిజం, ఆప్షన్ సి డెన్యూడేషన్, ఆప్షన్ డి మాస్ వెస్టింగ్. ఏంటి మనకి డయాస్ట్రోఫిజం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్రస్ట్ ఏర్పడడానికి కావాల్సినటువంటి ప్రాసెస్ని డయాస్ట్రోఫిజం అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వచ్చే సౌర వికిరణం మరియు బయటి భూ సంబంధమైన వికిరణం మధ్య సమతుల్యతను ఏమంటారు. సింపుల్గా ట్రాన్స్లేషన్ ఇబ్బందిగా ఉంటే ద బ్యాలెన్స్ బిట్వీన్ ది సోలార్ ఇన్కమింగ్ రేడియేషన్. సో మనకి సూర్యుడు అనుకుందాం, భూమి అనుకుందాం. సూర్యుని ద్వారా వచ్చేటువంటి ఏదైతే సోలార్ రేడియేషన్ ఉందో అదేవిధంగా రేడియేషన్ని మొత్తము అబ్జర్వ్ చేసుకోదండి. ఎంతో కొంత మళ్ళీ
వాతావరణంలోకి భూమి రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి సమతుల్యతను ఏమంటారు అంటారు. ఓకే, ఆప్షన్ ఏ సౌర బడ్జెట్, ఆప్షన్ బి ఉష్ణ బదిలీ, ఆప్షన్ సి గ్రీన్ హౌస్ ప్రభావం, ఆప్షన్ డి ఉష్ణ బడ్జెట్. ఏమంటారు? హీట్ బడ్జెట్ అంటారు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఏదైతే సూర్యుని నుంచి రేడియేషన్ వస్తుందో, సూర్యుని నుంచి వచ్చేటువంటి వేడి కిరణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని భూమి అబ్జర్వ్ చేసుకోదు, మళ్ళీ తిరిగి వాతావరణంలోకి పంపించడం జరుగుతుంది. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి బ్యాలెన్స్ని ఏమంటారు అంటే హీట్ బడ్జెట్, ఉష్ణ బడ్జెట్ అని పేర్కొనడం జరుగుతుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, టెక్టానిక్ ప్లేట్ల కదలిక దేని వల్ల సంభవిస్తుంది? ఆప్షన్ ఏ వాహకత్వం, ఆప్షన్ బి వికిరణం, ఆప్షన్ సి ఉష్ణ ప్రసరణ ప్రవాహాలు, ఆప్షన్ డి అయస్కాంతత్వం. ఏంటి? ద మూమెంట్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్స్ ఈజ్ డ్యూ టు, దేని వల్ల సంభవిస్తుంది అంటున్నాడు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఉష్ణ ప్రసరణ ప్రవాహాల ద్వారా వల్ల ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేటివి కదలడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఆస్ట్రోస్ఫియర్ మ్యాంటిల్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేటివి కదలడం జరుగుతుంది. అవి ప్రధానంగా వచ్చేసి ఉష్ణ ప్రసరణ ప్రవాహాలు, కన్వెక్షన్ కరెంట్స్ వల్ల జరుగుతుంది. ఒక్కొక్కసారి నేమ్స్ ఇలా కూడా ఇవ్వడం జరుగుతుంది, డైరెక్ట్గా ఇంగ్లీష్లోనే ఇవ్వడం జరుగుతుంది. కన్వెక్షన్ కరెంట్స్ వల్ల టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కన్వెక్షన్ కరెంట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే క్రస్ట్ మరియు మ్యాంటిల్ను కలిపి ఏమంటారు? ఓకే, మనకి క్రస్ట్ అండ్ మ్యాంటిల్ను కలిపి ఏమంటారు? ఆప్షన్ ఏ ఆస్ట్రోస్ఫియర్, ఆప్షన్ బి మ్యాంటిల్, ఆప్షన్ సి లిథోస్ఫియర్, ఆప్షన్ డి కోర్. ద క్రస్ట్ అండ్ అప్పర్ మ్యాంటిల్ టుగెదర్ ఆర్ నోన్ యాజ్ ద. ఓకే, ఆప్షన్ ఏ ఆస్ట్రోస్ఫియర్, ఆప్షన్ బి మ్యాంటిల్, ఆప్షన్ సి లిథోస్ఫియర్, ఆప్షన్ డి కోర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లిథోస్ఫియర్ మనకి అప్పర్ క్రస్ట్, అదేవిధంగా అప్పర్ బోస్ట్ మ్యాంటిల్ని కలిపి ఏమంటారు? మనకి బేసిక్గా వచ్చేసి లిథోస్ఫియర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భూమి యొక్క ఏ పొరలో ఉష్ణ సంవహన ప్రవాహాలు సంభవిస్తాయి? ఆప్షన్ ఏ క్రస్ట్, ఆప్షన్ ఈ బాహ్య కేంద్రము, ఆప్షన్ సి అంతర్గత కేంద్రము, ఆప్షన్ డి మ్యాంటిల్. ఓకే, ద లేయర్ ఆఫ్ ది ఎర్త్ వేర్ కన్వెక్షన్ కరెంట్స్ అక్కర్ ఇస్ ద. మనం చూసాము టెక్టానిక్ ప్లేట్స్ దేని వల్ల సంభవిస్తాయి అంటే ఉష్ణ సంవహన ప్రవాహాలు, టెక్టానిక్ ప్లేట్స్ల కదలికలు. సో ఆ ఉష్ణ సంవహన ప్రవాహాలన్నిటి ఎక్కడ ఏర్పడతాయి అని అడుగుతున్నాడు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాంటిల్. ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే మనకి ఆస్ట్రోస్ఫియర్ ఎక్కడైతే ఉందో ఈ ఆస్ట్రోస్ఫియర్ దగ్గర మనకి బేసిక్గా సాలిడ్ ఆస్ట్రోస్ఫియర్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి ఈ పైన ఉష్ణ సంవహన ప్రవాహాలన్నింటి జరుగుతాయి. సో కన్వెక్షన్ కరెంట్స్ వచ్చేసి మ్యాంటిల్ రీజియన్లో జరగడం జరుగుతుంది. స్పెసిఫిక్గా అడిగితే ఆస్ట్రోస్ఫియర్ రీజియన్లో. ఓకే, సో ఇవ్వండి ఇంపార్టెంట్ 40 MCQs రిలేటెడ్ టు జాగ్రఫీ. మరిన్ని జాగ్రఫీ క్వశ్చన్స్తోని అదేవిధంగా మిగతా సబ్జెక్ట్స్కి సంబంధించి రివిజన్ మోడ్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఓరియంటల్లో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్గా అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. అండ్ అదేవిధంగా ఏపీ హైకోర్టుకు సంబంధించి ఫ్రీగా టెస్ట్ సిరీస్ అనేది T1 అకాడమీ వెబ్సైట్లో T1 అకాడమీ వెబ్సైట్లో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ లాగిన్ T1 అకాడమీ వెబ్సైట్ t1academy.in అని టైప్ చేస్తే మీకు వెబ్ పేజ్లో కనుక వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఆల్రెడీ హైకోర్టుకు సంబంధించినటువంటి లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు దాని మీద క్లిక్ చేస్తే మొత్తం జనరల్ స్టడీస్కి సంబంధించి సెక్షనల్ పేపర్స్ అదేవిధంగా గ్రాండ్ టెస్ట్తో కూడుకొని మొత్తం 25 టెస్ట్లు అనేవి ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ఇంగ్లీష్కు సంబంధించి కూడా మేము క్లాసెస్ అనేటివి అదేవిధంగా టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.